అందరికీ నమస్కారం. విజయవాడ వెస్ట్ని డెవలప్ చేస్తామని చెప్పి వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే చెప్తున్నారు. కానీ దానికి ఒక సపరేట్ బ్లూ ప్రింట్ మా దగ్గర ఉంది, ఎలా డెవలప్ చేయాలో మాకు తెలుసు, డెవలప్మెంట్ మేము చూపిస్తాం అనే సుజనా చౌదరి గారు చెప్తున్నారు. దానికి సంబంధించిన ఒక టీంని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఆ టీంకి సంబంధించిన కీలక మెంబర్ సుజనా ఫౌండేషన్కి సంబంధించిన అడ్వైజర్ విఎస్ఆర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అయితే బ్లూ ప్రింటే కాదు, ఇంకా చాలా విశేషాలు. ఎందుకంటే విఎస్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే కనుక ఆయన ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ ఈ మూడింటిని అంశాన్ని పరిశోధించి చాలా వరకు అడ్వైజులు ఇస్తూ ఉంటారు, ఏ విధంగా డెవలప్ చేయాలనేది. దీన్ని బేస్ చేసుకుని సుజనా చౌదరి గారు ప్రత్యేకంగా ఆయనకి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారు. విఎస్ఆర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. బ్లూ ప్రింట్ వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది సార్. బేసిక్గా రాజకీయ నాయకులకు మనసు ఉండాలి. రాజకీయ నాయకులకు కావాల్సిన డబ్బు కాదు, పరపతి కాదు, మనసు ఉండాలి. ప్రజలకి ఏదన్నా చేయాలని మనసు ఉండాలి సార్. సుజనా చౌదరి గారు చెప్పిన మాటలు మేము విన్నాక, ఎలక్షన్లో విన్నాక మాకేమైందంటే వచ్చిన నాయకులంతా కూడా సామాన్య ప్రజల్ని బేస్ చేసుకుని మాట్లాడేవాళ్ళే. సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళని గెలిపించిన రీజన్ ఏంటంటే ఆయన జస్ట్ ఎమ్మెల్యే కాదు, ఆయన నేషనల్ లీడర్. ఆయన తలుచుకుంటే కేంద్ర మంత్రులతో కాదు, ప్రధానమంత్రితో కూడా పనిచేయించుకునే కెపాసిటీ ఉన్న మనిషి ఆయన. సో ఇప్పుడు దాదాపు 1 year కావస్తుంది. అయితే ఆయన సుజనా ఫౌండేషన్ని ముందుకు తీసుకొచ్చి ఫౌండేషన్ ద్వారా అనే కార్యక్రమాలు చేయాలి, ఓ బ్లూ ప్రింట్ తయారు చేయాలి అని నేను చాలాసార్లు విన్నాను. ఫస్ట్ అసలు బ్లూ ప్రింట్ దేనికి తయారు చేస్తున్నారు? సుజనా ఫౌండేషన్ ఎందుకు ముందుకు వచ్చింది? సుజనా ఫౌండేషన్ కూడా ఆయన బ్రెయిన్ చైల్డే. కాకపోతే ఆయన ఏంటంటే ఫౌండేషన్స్ ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాయి. ప్రజలే ముఖ్యంగా పనిచేసేవి ఫౌండేషన్ సంస్థలు. అందుకని ఆయన ఏంటంటే మనం కాన్స్టిట్యున్సీ అనేది టాప్ ప్రయారిటీ. ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేయటం ఎలా అనేది ఫౌండేషన్ ద్వారా అయితే కనుక అందరినీ కలుపుకోవచ్చు. ప్రజల్లో డిఫరెంట్ వర్గాలు, డిఫరెంట్ మతాలు, కులాలు, పార్టీలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫౌండేషన్ కనుక అది ఇనిషియేటివ్ తీసుకుంటే అందరినీ కలిపిపోవాలి అనే ఒక ఆశయంతో ఫౌండేషన్ డ్రైవ్ చేయాలని చెప్పారు. ఇక్కడ సుజనా ఫౌండేషన్ అనేది బేసిక్గా ఎమ్మెల్యే నిధులు ఉంటాయి సార్. బేసిక్గా అయితే ఎమ్మెల్యే నిధులు ఉంటాయి, అందరూ ఎమ్మెల్యే నిధులతో డెవలప్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ సార్ గెలిచిన దగ్గర నుంచి సుజనా ఫౌండేషన్ పేరు బాగా వినపడుతుంది నియోజకవర్గంలో. అంటే ప్రత్యేకంగా ఫౌండేషన్ ముందుకు ఎందుకు తీసుకొచ్చారు అనేది నా క్వశ్చన్. ఎమ్మెల్యే నిధులు అనేది అసలు సపరేట్, ఫౌండేషన్గా సంబంధం లేదు. ఎమ్మెల్యే నిధులు సుజనా చౌదరి గారు ఏం తీసుకొస్తారు అనే దానిలోకి మేము ఒక అడ్వైజరీగా ఉండొచ్చు, అంతేగాని ఆ నిధులను ఉపయోగించి చేయటం అనేది ప్రయారిటీ కాదు. ఎక్కడైనా ఉపయోగపడితే ఉపయోగపడవచ్చు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఫౌండేషను తరపున కొన్ని నిధులు ఎమ్మెల్యే నిధులతో సంబంధం లేకుండా, అలాగే ఫౌండేషను మిగతా నేషనల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ, ప్రపంచంలో ఎక్కడున్నా సరే, భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ సొసైటీకి సేవ చేయాలి అన్న తపన ఉన్న సంస్థలు, వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తుల యొక్క సహాయం కూడా తీసుకొని కాన్స్టిట్యున్సీస్ డెవలప్మెంట్ చేయాలనేది ఆకాంక్ష. అలాగే కొన్ని స్కీమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, వాటిని అర్థం చేసుకొని మన విజయవాడ వెస్ట్లో అటువంటి స్కీమ్స్ని, ప్రోగ్రామ్స్ని బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అనే ఒక అడ్వైజరీ. ఈ స్కీమ్ను మనం సరిగ్గా వాడుకోవట్లేదు, ఇది ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఇక్కడ చక్కగా మనం వాడుకుంటే హెల్త్ పెరుగుతుంది, లేకపోతే విద్య పెరుగుతుంది అని చెప్పే ఒక ఆశయంతో సుజనా ఫౌండేషన్ పనిచేస్తుంది. అంటే ఏంటి, సుజనా ఫౌండేషను నిధులు అనేదే కాదు. మీరు ఇందాక అడిగారు బ్లూ ప్రింట్ అంటే ఏంటి అని. బ్లూ ప్రింట్ అంటే మా ఉద్దేశంలో ఏంటంటే ఇవాళ వదిలేసి ఏదో రేపటి గురించే మాట్లాడటం కాదు. అర్థమవుతుందా? ఈరోజు కూడా మనం ఇప్పుడున్న సమస్యలని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు ఈ రోజున ఓపెన్ డ్రైనేజ్ ఇష్యూస్ ఉండొచ్చు, మస్కిటోస్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉండొచ్చు, హ్యాంగింగ్ వైర్స్ ఇష్యూస్ ఉండొచ్చు, డ్రింకింగ్ వాటర్ పైకి వెళ్ళకపోవచ్చు, రోడ్లు కంజెస్ట్ అయిపోయి ట్రాఫిక్ ఎక్కువైపోవచ్చు. అందులో విజయవాడ వెస్ట్ అంటే రోడ్లన్నీ కంజెస్టెడ్గా ఉంటాయి, రైట్? సో ఇలా మనకి ఈ రోజువారీ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. అలాగే రోజువారీ డ్రైనేజ్ ఎక్కడ పొంగింది, లేకపోతే అక్కడ అది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ పని చేయట్లేదు, ఆ పని చేయట్లేదు, లేకపోతే పిహెచ్సిస్లో ఈ వర్క్ అవ్వట్లేదు, స్కూల్స్లో ఇలా జరగట్లేదు అంటే ఇవి ఎప్పటికప్పుడు ఉండే ఇష్యూసే. ఎన్ని జనరేషన్స్ మారినా సరే ఏవో ఒక ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ఒక సపరేట్గా మనం ఫోకస్ చేస్తున్నాం. ఓకే. అంటే ఇమ్మీడియట్గా మనం ఇష్యూస్ని అడ్రస్ చేసి, అంటే గవర్నమెంట్తో కొలాబరేట్ చేసుకుంటూ, ఎమ్మెల్యే గారి ఆఫీస్తో కొలాబరేట్ చేసుకుంటూ ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ఏం చేయొచ్చు అనేది ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా అయితే కనుక మెల్లమెల్లగా ఈ ఇష్యూస్ క్లోజ్ అవుతూ ఉంటాయి, రిపీట్ అవుతూ ఉంటాయి. అది ఈరోజు ఒక్క రోజులో క్లోజ్ అయ్యే కాదు, రైట్? రెండోది ఏంటంటే ఫ్యూచర్ని ఎలా మనం బిల్డ్ చేయాలి. అంటే ఒక నాయకుడు అంటే ఈరోజే జీవిస్తే నాయకుడు కాదు, రైట్?
రేపు ఎలా ఉండాలి, ఎల్లుండి ఎలా ఉండాలి అని భవిష్యత్తును కూడా విజువలైజ్ చేసుకొని నేను విజయవాడ వెస్ట్ని బెస్ట్ చేస్తానని చెప్పేసి ఆయన ఎలక్షన్ టైం నుంచి చెప్తున్నారు. వీ వాంట్ టు మేక్ విజయవాడ వెస్ట్ యాజ్ ద బెస్ట్. అంటే ఏంటంటే ఈవెన్ ఇండియాలోనే దీన్ని ఒక రోల్ మోడల్గా తయారు చేద్దాం అనేది ఆయన తపన. అది అంత ఈజీగా అవ్వదు. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. 67వ సంవత్సరంలో ఈ కాన్స్టిట్యున్సీ ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందని చాలామంది ప్రజలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ ఒక బ్రిడ్జ్ వేయాలి సార్ అంటారు, అది 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంటుంది. 2016-17లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి అప్రూవల్ అయింది సార్, కానీ 9 ఏళ్ళు అవుతున్నా సరే ఇంతవరకు ముందుకెళ్ళట్లేదు అంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కొన్ని 1 కోట్ల రూపాయలతో అవ్వచ్చు, కొన్ని 10 కోట్లతో అవ్వచ్చు, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అప్రూవల్ తీసుకోవచ్చు, కొన్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా లాంగ్ టర్మ్ ఉండి 1 సంవత్సరం, 2, 3, 4 సంవత్సరాలు లేకపోతే అంతకంటే ఎక్కువగా ఉండే వాటిని కూడా డిజైన్ చేసి ప్రయారిటైజ్ చేయాలి. అంటే ఏవి తొందరగా ప్రజలకి ఫ్రూట్స్ ఇస్తాయి, ఫలాలు ఇస్తాయి అన్న వాటిని ప్రయారిటైజ్ చేసుకొని ఒక 100 ఐడెంటిఫై చేస్తాం, కానీ 100 ఒకేసారి చేయలేము. ఎందుకంటే డబ్బులు ఉండవు, మనుషులు ఉండరు, మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ సపోర్ట్ ఉండాలి, గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. వీటన్నిటిని మనం బేరీజ్ వేసుకుంటూ భవిష్యత్తుని యొక్క ప్రణాళికను చేయటమే బ్లూ ప్రింట్. సార్ యాక్చువల్గా సుజనా ఫౌండేషన్ సార్ పక్కన పెడతాం సార్, మీరు ఇన్నేళ్లుగా రాజకీయంగా సామాజికంగా ఎన్నో అంశాలపైన స్టడీ చేస్తున్నారు కదా. విజయవాడ వెస్ట్, మేము పుట్టి పెరిగింది విజయవాడ కాబట్టి దాని గురించి మాకు బాగా తెలుసు. బట్ మీరు ఒక టీమ్గా పనిచేస్తున్నారు. సో మీరేం గ్రహించారు, ఏం మారాలి విజయవాడ వెస్ట్కి? ఒక అద్భుతమైన చరిత్ర ఉంది, అద్భుతమైన అక్కడ ఉన్న గాంధీ హిల్ దగ్గర నుంచి దుర్గగుడి దగ్గర నుంచి పున్నమి ఘాట్ ఇట్లా ఒకటి కాదు రెండు కాదు సార్, విజయవాడకి పేరు తెప్పించి పెట్టే అనేక ప్రాజెక్ట్స్ అన్నీ కూడా విజయవాడ వెస్ట్లోనే ఉన్నాయి. సో మేము చూస్తున్న విజయవాడ వేరు, మీరు చూసిన విజయవాడ వేరు. మీరు ఒక సుజనా ఫౌండేషన్ నుంచి మీ టీం కానీ మీరు కానీ అక్కడ మార్చడానికి అవకాశం ఉన్నవేవి, మార్చలేనివి ఏమి ఉన్నాయి అనేది మీరు ఏం అబ్జర్వ్ చేశారు? విజయవాడ నాకేం కొత్త కాదు. నేను 4వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు విజయవాడలోనే ఉన్నా. నేను కోనేరు లక్ష్మీ కాలేజీలో ఇంజనీరింగ్ చదివాను. ఇక్కడ అమరావతి నికేతన్ పటమట అని ఒక స్కూల్ ఉండేది. దళవాయ సుబ్రహ్మణ్య మున్సిపల్ హై స్కూల్లో 6th, 7th కూడా చదివాను నేను, గవర్నమెంట్ స్కూల్లో కూడా. కాబట్టి విజయవాడ వంట నాకు కొత్త కాదు. కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మన విజయవాడ వెస్ట్లో ఇది మోస్ట్ ప్రాబబ్లీ మన 3 కాన్స్టిట్యున్సీస్లో ఉన్నట్లో చాలా ఓల్డెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇది. ఫస్ట్ అసలు మన విజయవాడకే ఒక ఆద్యుడైన ఒక మొదటి కాన్స్టిట్యున్సీ అనుకోవచ్చు. ఇక్కడ మనకు అన్ఫార్చునేట్గా ఏంటంటే ఫస్ట్ బేస్ లైన్, అంటే మనం ఎక్కడున్నామో తెలియకుండా ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పడం అనేది ఒక మిత్ అవుతుంది, ఒక భ్రమ అవుతుంది, అంతే కదా. నేను ఇక్కడ ఉన్నాను అంటే ఓహో ఇక్కడి నుంచి నేను స్టెప్ 1లో ఎక్కడికి వెళ్తాను, స్టెప్ 2లో ఎక్కడికి వెళ్తాను, స్టెప్ 3లో ఎక్కడికి వెళ్తాను అని చెప్పగలగాలి మనం. అది మనం ఫోకస్ చేస్తుంది. మేము బేస్ లైన్ చేసాం, అంటే ఇప్పుడు డీటెయిల్స్ చెప్పలేకపోవచ్చు, కానీ ఫస్ట్ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇక్కడ తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్గా. 70% పీపుల్ ఇక్కడ వర్కింగ్ క్లాస్ ఉంటారు. అంటే మన వస్త్రలతలో పనిచేసేవాళ్ళు, లేకపోతే స్ట్రీట్ వెండర్స్ ఉండొచ్చు, మార్కెట్స్లో పనిచేసేవాళ్ళు, రీటైల్ స్టోర్స్, చిన్న చిన్న కిరాణా షాపులో పనిచేసేవాళ్ళు, ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్స్ అలా పనిచేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళ సంపాదన తక్కువ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అది అర్థం చేసుకోవాలంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగకుండా నేను ఆర్థిక పరిపుష్టిని ఈ కాన్స్టిట్యున్సీకి తీసుకురాలేదు. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇక్కడ ఆర్థికంగా మనం విజయవాడ వెస్ట్ని పెంపొందించలేము అంటే చాలా కారణాలు ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా నేను ఇండస్ట్రీ పెడదామని వస్తే మీకు కావాల్సిన ల్యాండ్ ఉండదు, రైట్? నాకు ఒక 5 ఎకరాలు కావాలని 2-3 వచ్చారు మొన్న కూడా. ఎక్కడిస్తారు మీరు అనేది పెద్ద ప్రశ్న, రైట్? సో అది ఒకటి. రెండోది ఏంటంటే మన విజయవాడ వెస్ట్ ఎక్కువగా ఏంటంటే ట్రేడ్, అంటే ఈ వర్తకము, వ్యాపారము ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. కానీ ఒక పెద్ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ అని కానీ, ఒక ఐటీ లేకపోతే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కానీ, ఒక ఫార్మా కంపెనీస్ క్లస్టర్స్ కానీ ఇలాంటివి లేవు అక్కడ. కాబట్టి ఫస్ట్ మనం అడ్రస్ చేయాల్సింది ఏంటంటే విజయవాడ వెస్ట్లో ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ప్రజల సంపాదనని ఎలా పెంచాలి అనేది సుజనా చౌదరి గారి యొక్క ఫస్ట్ కర్తవ్యం. నా ఒపీనియన్, మేమందరం స్టడీ చేసిన దాన్ని బట్టి ఫస్ట్ టూరిజం స్పాట్స్కి ఇది బెస్ట్ లొకేషన్ అని మా అభిప్రాయం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. టూరిజం స్పాట్ అంటే కనకదుర్గమ్మ టెంపుల్ అంటే ఆ అమ్మవారి కోసం మనకి కొన్ని లక్షల మంది వస్తారు, రైట్? అక్కడ వచ్చిన వాళ్ళు వస్తున్నారో వెళ్ళిపోతున్నారే కానీ వాళ్ళు ఇంకో 3 రోజులు ఉంచగలిగే ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేయగలరా? ఎక్కడుంటారు? ఏదో 2 టౌన్లో ఉంటారు, లేకపోతే 1 టౌన్లో ఉంటారే. కానీ నా కాన్స్టిట్యున్సీలో ఇంకెక్కడన్నా నువ్వు వాళ్ళని అక్కడ 2-3 రోజులు స్టిక్ అయ్యేటట్టుగా ఉండాలంటే అక్కడ వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్, ఓకే, లేకపోతే స్పిరిచువల్ టూరిజమే. కానీ అది కూడా సత్రాలే ఉన్నాయి అంతే. అవి కూడా చాలా లో ఎండ్ ఉంటాయి, రైట్? సో అంటే మీకేంటి ఇంటర్నేషనల్
టూరిస్టులు రావాలి, మిగతా దేశాల నుంచి కూడా రావాలి. అయోధ్య ఉందండి, అయోధ్య అంత స్కేల్ కాకపోయినా ఒకటేంటంటే కనకదుర్గమ్మ టెంపుల్ అనే దాన్ని ఒక స్పిరిచువల్ టూరిజం హబ్గా ఎలా తయారు చేయాలనే దానికి సుజనా చౌదరి గారు చాలా టైం స్పెండ్ చేశారు, మాతో కూడా డిస్కషన్స్ చేశారు. అక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ మేనేజ్మెంట్తో మాట్లాడారు, మున్సిపల్ కమిషనర్ వీళ్ళతో కూడా మాట్లాడారు. రైట్, అంటే అక్కడ కూడా ఏంటి స్పేస్ కన్స్ట్రెయింటే. సో మేము మొత్తం విజయవాడ అంతటిని కలిపి ఈ రోజున మీరు ఇక్కడ కూర్చొని అసలు విజయవాడ వెస్ట్ మొత్తాన్ని చూడొచ్చు. దానికోసం మేము ఒక 3D మోడలింగ్ చేయించాం సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని. సో మీరు ఇక్కడ కూర్చొని విజయవాడ వెస్ట్ ఇప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్ నేను రెనోవేట్ చేయాలంటే నేను ఇక్కడ కూర్చొని చెప్పగలను. ఓకే, ఇక్కడే ఉన్న 2-3 ఎకరాలు ఎడిషనల్ క్రియేట్ చేయగలనా, కొంచెం కొండను తొలిస్తే ఒక 2 ఎకరాలు ఏమన్నా వస్తుందా, ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ అయిపోతే ఒక చిన్న ఫ్లైఓవర్ లాగా తీసుకొచ్చి ఏమన్నా కనెక్ట్ చేయొచ్చా, ఇంకా ఎడిషనల్గా అక్కడ ఈ స్పిరిచువల్గా ఏదన్నా ఒక మ్యూజియం పెట్టొచ్చా, అంటే ఎట్లా మీరు మన కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక 2-3 రోజులు ఉండేటట్టుగా చేయటం. అలాగే ఆ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆ స్పిరిచువల్ పాజిటివ్ ఎనర్జీస్ని ఎలివేట్ చేయడానికి ఇంకా ఏం చేయాలి, మళ్ళీ వచ్చేటట్టుగా ఏం చేయాలనేది. అప్పుడు నాకేమవుతుందంటే టూరిస్టులు ఎప్పుడైతే ఇక్కడికి వస్తూ ఉంటారో వాళ్ళు స్పెండ్ చేస్తుంటారు. ఇక్కడ ఇంకొక డౌట్ సార్, దుర్గగుడి విషయానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు వరకు చూసిన ఎమ్మెల్యేస్ అందరూ కూడా దుర్గగుడి డెవలప్మెంట్ దుర్గగుడి నిధుల నుంచి లేదా సీఎం రిలీఫ్ కాదు కానీ సీఎం ప్రత్యేకమైన ఫండ్స్ ఇస్తే తప్ప దుర్గగుడి డెవలప్మెంట్ కొంచెం వరకు కదిలేదు కాదు. ఇప్పుడు సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు ఒకవేళ దుర్గగుడిని డెవలప్ చేయాలంటే మళ్ళీ దుర్గగుడి నిధులనే వాడతారా, లేకపోతే ఇంకా ప్రత్యేకంగా ఇంకేమన్నా? లేదు, మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి కొన్ని తీసుకురావచ్చు. ఫస్ట్ ఏంటంటేనండి, నేను దుర్గగుడిని డెవలప్ చేస్తానని ఒక మాట చెప్తే పనులు కావు. ఫస్ట్ అసలు ఏంటి నువ్వు ఆ డెవలప్ చేసే ఆ బ్లూ ప్రింట్ ఏముంది అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేసి దీనివల్ల నాకు ఈ బెనిఫిట్ వస్తుంది, దీనివల్ల ఇంత రెవెన్యూ స్ట్రీమ్ వస్తుంది, దీనివల్ల ఇంతమంది టూరిస్టులు పెరుగుతారు, మనం సెల్ఫ్ రిలయంట్ అవుతాము, దుర్గగుడి కూడా నిధులు వస్తాయి అని చెప్పేసి అలా కన్విన్స్ చేసి ఒక బ్లూ ప్రింట్ చేయడానికి ఎమ్మెల్యేలు ఎవరు పార్టిసిపేట్ చేయరు, మీరు అబ్జర్వ్ చేయండి. బట్ హీ ఈజ్ ద ఫస్ట్ ఎమ్మెల్యే. ఆయన అందరితో కూర్చొని మనం దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తే ఎంత బడ్జెట్ అవుతుంది, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్. ఒక ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయితే ఏమవుతుందంటే ఆ కమిట్మెంట్ వస్తుంది. ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోతే కమిట్మెంట్ రాదు. మీరు ఆ ప్రణాళికలో కూడా పార్టిసిపేట్ చేస్తే నీకు అర్థమవుతుంది. ఒక ఎమ్మెల్యేగా నీకు అర్థమైనప్పుడే నువ్వు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా లేకపోతే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నప్పుడు అది గుండె నుంచి రావాలి. ఓకే, లిప్ నుంచి వస్తే అది తెలిసిపోతుంది అందరికీ. ఓకే, హీఈస్ వెరీ కమిటెడ్, మనం ఇచ్చిన నిధులను పర్ఫెక్ట్గా వాడుకొని నిజమైన అభివృద్ధి చేయడానికి వీళ్ళు కమిటెడ్గా ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్లో మేము ఉన్నాం ఇప్పుడు. ఓకే, సో అది ఫస్ట్ పాయింట్ అనమాట. మీ దగ్గర ఉన్న ఈ దుర్గగుడికి సంబంధించిన బ్లూ ప్రింట్లో నాకు డౌట్ సార్, ఇప్పుడు ఆ మహామండపం అనేది ఒకటి ఉంది, యూజ్లెస్, ఓపెన్గా చెప్పాలంటే యూజ్లెస్. అది ఎందుకు 3-4 ఫ్లోర్లు ఎందుకు ఉన్నాయో కూడా ఎవరికి తెలియదు. సో మీ బ్లూ ప్రింట్లో చాలామంది భక్తులు అనేకసార్లు ఇచ్చిన కంప్లైంట్, చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా సీఎంగా ఉన్నప్పుడు గత ఇచ్చిన కంప్లైంట్ ఏమాత్రం ఉపయోగపడింది, దాని బదులు కనీసం ఏదన్నా దానికి రెనోవేషనో లేకపోతే చేంజ్ ఇంకా ఏదన్నా మోడల్గా తీర్చేయమని అడుగుతున్నారు. కనీసం ఉన్న వాటిని వాడుకోలేని పరిస్థితి రాజకీయ నాయకులు తీసుకొచ్చారు సార్, చాలా ఓపెన్గా చెప్పాలంటే. సో మీ బ్లూ ప్రింట్లో, దుర్గగుడి బ్లూ ప్రింట్లో అదేమన్నా ఉందా ఆ అవకాశం? చాలా మార్పులు ఉంటాయండి, కానీ ఏ మార్పు అయినా సరే కొంతమందికి పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు, కొంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అవుతారు. వాళ్ళు మనం స్టేక్ హోల్డర్స్ అంటాం. ఎప్పుడు కూడా మార్పుని మనం ఒక నీజర్క్గా లేకపోతే ఇమ్మీడియట్గా నేను చేసేస్తానట్టుగా చేయలేం. మీరు చెప్పినవి కూడా ఆ బ్లూ ప్రింట్లో ఉంటాయి. ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని డిస్కస్ చేసి ఉన్న స్టేక్ హోల్డర్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఓకే, ఎందుకంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతే చేసే కాదు, రైట్? సో అందుకని ఇట్ ఈస్ టూ ఎర్లీ మనం ఆ బ్లూ ప్రింట్లో ఏమున్నాయి, ఏం చేస్తాం అనేది. బట్ టీమ్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. దుర్గగుడి ఆ టెంపుల్ ఈవోలు కానీ వాళ్ళు కానీ మన టీంతో వర్క్ చేస్తున్నారు. మొత్తం అసలు మనం 3D మోడలింగ్ కూడా ఆల్రెడీ చేసేసాము. ఒక హై లెవెల్ ఐడియా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దానికి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయబోతున్నాము, గవర్నమెంట్ ఏం చేయబోతుందన్న క్లారిటీ తీసుకొస్తే అప్పుడు మనం ముందుకు వెళ్ళవచ్చు. ఓకే, ఇది ఒక ఇనిషియేటివ్. అంటే వీళ్ళు అనొచ్చు ఇంత ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు, వీళ్ళు ఏదో పెద్ద దుర్గగుడి గురించి చేస్తున్నారు అంటే నేను చెప్పింది అదే. ఈరోజు సాల్వ్ చేయడానికి మేము ఒక సిస్టమ్ పెట్టాం, అది కూడా మాట్లాడతా. కాదు మేము ఈరోజు ఉన్న ఇష్యూస్ని సాల్వ్ చేయడానికే ఎమ్మెల్యే గారు రాలా ఇక్కడికి. భవిష్యత్తుని సరిగ్గా తయారు చేయడానికి నాకు ఎమ్మెల్యే కావాలి. ఈరోజు ఇష్యూ సాల్వ్ చేయడానికి కావాలి, భవిష్యత్తుని ప్రణాళిక చేసి నా యొక్క నెక్స్ట్ జనరేషన్కి, నా పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషను, మంచి హెల్త్, రైట్, ఆర్ ఒక గుడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ ఇవన్నీ బిల్డ్ చేసే ఒక నాయకుడు వస్తేనే
ఆ పర్టికులర్ నియోజకవర్గం డెవలప్ అవుతుంది, రైట్? సో ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఇంకా చాలా ఇనిషియేటివ్స్ మనం ఐడెంటిఫై చేసాం. ప్రాజెక్ట్స్ ఇప్పుడు మనకి మేనిఫెస్టో టైంలో సుజనా చౌదరి గారు చాలా కమిట్మెంట్స్ ఇచ్చారు, ప్రామిసెస్ చేశారు. మేము ఏది వదలము. మా టీం ఏంటంటే ప్రతి కమిట్మెంట్ మీరు ఏమి ఇచ్చారనేది ఆయనకు పద్ధతి గుర్తు చేస్తుంటాం. కొన్ని ఇమీడియట్గా అవుతాయి, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ అవన్నీ మేము తీసుకుని ఒక పక్కన పెడితే 100 ఏరియాస్ ఐడెంటిఫై చేసాం. కానీ 100 మీరు చేయలేరు. ఆ 100ని ఏం చేసామంటే ఫస్ట్ నేను భవిష్యత్తుని ఎలా మేము డిజైన్ చేస్తున్నాం అనేది చెప్తా. నా దృష్టిలో భవిష్యత్తుని డిజైన్ చేయలేని వాడు, డిజైన్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేసి చేయలేని వాడు నాయకుడిగా కాలేడు, రైట్? ప్రస్తుతానికైతే మనం డిజైన్ ఫేజ్లో ఉన్నాం. కొన్ని ఇంప్లిమెంటేషన్స్ కూడా చేసాం. లాస్ట్ టైం మీరు కొన్ని స్కూల్స్కి వెళ్ళారు, కొన్ని వీడియో షూట్స్ గారు చేశారు. ఓకే, ఆ మార్పు కనపడుతుంది అక్కడక్కడ, రైట్? మనం ఏం చేసామంటే మొత్తం బ్లూ ప్రింట్ని విజయవాడ వెస్ట్ని బెస్ట్ చేయాలి అన్నాం అనుకోండి. అసలు బెస్ట్ అంటే ఏంటి అని చాలామంది అడుగుతారు, అంతే కదా? ఏదో ఒక ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఇచ్చేసావు నువ్వు, విజయవాడ వెస్ట్ని రిథమిక్గా ఉంది, వెస్ట్ బెస్ట్ అని. అలా కాదు. అక్కడ మేము కొన్ని మెట్రిక్స్ డిఫైన్ చేసాం. విజయవాడ వెస్ట్ని బెస్ట్ చేయాలంటే ఎప్పుడు బెస్ట్ అవుతుంది అంటే విజయవాడ వెస్ట్లో ఉన్న ప్రజల యొక్క పర్ క్యాపిటా తలసరి ఆదాయం ఈ రోజున 1.25 lakhs ఉందనుకుందాం. కరెక్ట్గా డేటా లేదు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదో అక్కడ కూడా కొంచెం ఇటుగా ఉంది. కానీ వెస్ట్లో ఉన్న పర్ క్యాపిటా ఎంతో అనేది మేము అది ఒక సర్వే చేయబోతున్నాం. మార్చి ఉగాది దగ్గర నుంచి ఇనిషియేట్ చేయబోతున్నాం అది, రైట్? ఓకే, 1.25 lakhs ఉంటే వాడికి 2.5 lakhs అయిందనుకోండి, అప్పుడు నేను విజయవాడ వెస్ట్ని బెస్ట్ చేసినట్టు. అర్థమవుతుందా? రెండోది, నా ఇన్కమ్ విజయవాడ వెస్ట్ నుంచి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్కి ఒక ఫ్యూ క్రోర్స్ వస్తున్న దాన్ని నేను 2x చేయగలిగితే అది నాకు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసి నా డ్రైనేజ్ కానీ లేకపోతే వీళ్ళకి నిధులు ఉండవు. ఎప్పుడు చూసినా ప్రాబ్లం ఏంటి, మాకు నిధులు లేవు, మాకు రిసోర్సెస్ లేవు అనే కంప్లైంట్స్ కదా. అన్లెస్ రెవెన్యూ జనరేట్ చేయకపోతే నిధులు ఆడి నుంచి వస్తాయి, పద్దాకేళ్ళు గవర్నమెంట్ అడగలేరు, లోన్లు తీసుకురాలేరు, రైట్? సో రెండో పాయింట్ ఏంటంటే నువ్వు ఇక్కడ ఇన్కమ్ని పెంచుతావా? ఒకటి ప్రజల ఇన్కమ్, రెండు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది, కానీ ఇక్కడ చాలామంది పే చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో సమ్ ఏరియాస్ ఉంటే వారు పూర్ పీపుల్ ఉంటారు. కానీ ఏ విధంగా ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్సే కాకుండా ఇంకా ఏమన్నా రెవెన్యూ స్ట్రీమ్స్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు క్రియేట్ చేయగలరు? అందుకే నేను టూరిజం అవన్నీ చెప్పాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. అది రెండు. మూడోది, ఇక్కడున్న పిల్లలు ఇప్పుడు అసెస్ చేస్తే ఏ టైప్ ఆఫ్ జాబ్స్లోకి వెళుతున్నారు ఈ రోజున? వర్కింగ్ క్లాస్కి వెళ్తున్నారా, లేకపోతే వైట్ కాలర్ జాబ్కి వెళ్తున్నారా అంటే ఎక్కువగా వర్కింగ్ క్లాస్కి వెళ్తున్నారని మా అండర్స్టాండింగ్ ఈ రోజున. ఎస్, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ చాలా హయ్యెస్ట్ పొజిషన్స్కి వెళ్ళడానికి సిచ్యుయేషన్స్ అంతా ఎమికబుల్గా లేవు ఇక్కడ. సో నేను వెస్ట్ని బెస్ట్ చేస్తున్నానంటే ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు ఈ రోజున? నెక్స్ట్ వాళ్ళ యొక్క నెంబర్ పెరిగింది. వాళ్ళు ఇక్కడి నుంచి బయటకు వెళ్లకుండా విజయవాడ వెస్ట్లో కాకపోయినా అట్లీస్ట్ విజయవాడ చుట్టుపక్కలలో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి అనుకోండి. కానీ చుట్టుపక్కల జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలన్నా వాడికి ఇక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి. నేను ఏదో 10th తప్పాను కాబట్టి నాకు ఒక జాబ్ కావాలి అనేది వేరు. నేను ఇంజనీరింగ్ చేశాను, జాబ్ కోసం వెయిటింగ్ చేస్తున్నానంటే ఓకే, వెస్ట్లోనే నువ్వు వెస్ట్లో ఉండు, మీ అమ్మ నాన్న లేకపోతే నీ పిల్లలు నీ మిస్సెస్ అంతా వెస్ట్లో ఉంటారు. కానీ వెళ్ళి బెంచ్ సర్కిల్ దగ్గర ఏదో జాబ్ వస్తే అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు, అది కూడా నీ ఇన్కమే, అది నా వెస్ట్లోకి కౌంట్ అవుతుంది, రైట్? అర్థమవుతుంది నేను చెప్పింది అనేది. సో అది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ఎడ్యుకేషన్ లెవెల్స్, ఎంప్లాయ్మెంటు పెంచగలుగుతామా? అలాగే కుటీర పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఈ రోజున ఎన్ని కుటీర పరిశ్రమలు ఉన్నాయి, వాళ్ళు ఎంతెంత సంపాదిస్తున్నారు? రేపు చాలా ఈజీగా మన విజయవాడ వెస్ట్లో ఇంటి దగ్గర నుంచి చేసుకునే పరిశ్రమలు ఎక్కువ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 5 ఎకరాలు 10 ఎకరాలు చేసే పరిశ్రమలు తక్కువ కాబట్టి మనం ఏంటంటే కొన్ని లక్షల చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చేసి వాళ్ళు చేసే వస్తువుల్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి హెల్ప్ చేయగలిగితే వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, మన యొక్క ఇన్కమ్ కూడా పెరుగుతుంది, రైట్? అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పేవన్నీ వింటుంటే బేసిక్గా ఊహల్లో చాలా అద్భుతంగా కనబడుతుంది సార్, బేసిక్గా చూస్తుంటే. బట్ సార్ని గెలిపించడానికి రీజన్ ఏంటి సుజనా చౌదరి గారిని? ఒకటి బీజేపీ బ్యాక్గ్రౌండ్ సార్కి, మోడీ గారితో కూడా టచెస్ ఉన్నాయండి. రెండు, ప్రభుత్వంలో కూడా పనిచేయించగలరు, చంద్రబాబు గారికి కూడా కొంచెం బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఇవన్నీ కలిసి వస్తున్నాయి. రెండు, విజయవాడ వెస్ట్ అంటే నాకు తెలిసి 80% బిలో ప్రావర్టీ లైన్ ఉన్న పీపుల్, లేకపోతే మిడిల్ క్లాస్ పీపులే ఉంటారు సార్. బిలో మిడిల్ క్లాస్, బిలో పావర్టీ ఆన్లైన్ కానీ బిలో మిడిల్ క్లాస్, పూర్ పీపుల్ వీళ్ళిద్దరే ఉంటారు సార్. ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఏంటంటే 50% పీపుల్ హిల్ ఏరియాస్లోనే ఉంటారు. అవును. సో ఇంత టైట్ ఉన్న నియోజకవర్గానికి సుజనా చౌదరి గారిని గెలిపించడానికి 2 రీజన్స్. ఒకటి ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్, 2 స్టేట్ గవర్నమెంట్లో ఒకటి అయితే, 2 మీరు ఇప్పుడు చేస్తున్న సుజనా ఫౌండేషన్ ఉన్న ఫౌండేషన్స్లో అతిపెద్ద ఫౌండేషన్లో వన్ ఆఫ్ ద ఫౌండేషన్ సుజనా ఫౌండేషన్. సో ఇంత పెట్టుకుని నిధులు లేక ప్రభుత్వం
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తెప్పించుకోవాలి, ప్లస్ మీ నిధులు. ఇవన్నీ నిధులు ఎప్పుడు తెప్పించాలి, ఇవన్నీ ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలి, ఈ మీరు చెప్పిన బ్లూ ప్రింట్లు ఇవన్నీ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇవన్నీ చేయాలంటే ముందు వాళ్ళకి రెగ్యులర్గా వచ్చే రిసోర్సెస్, ఇన్కమ్స్ వాటిలన్నింటే డెవలప్ చేయాలి. ఇవంతా జరిగే ప్రాసెస్సేనా? అంటే మీరు చెప్తుంది చాలా అద్భుతంగా ఉన్నాయి, కానీ అది ఫీల్డ్ వచ్చేసరికి ఎన్నేళ్ళు పట్టచ్చు? అంటే ఎప్పుడు విజన్ అద్భుతంగానే కనపడుద్ది. అద్భుతంగా లేకపోతే అది విజన్ కాదు. ఫస్ట్ పాయింట్. ఓకే, విజన్ చెప్పినప్పుడు మీరు నిద్రపోయారు అనుకోండి, విజన్ చెప్పినప్పుడు ఇదేంద్ర ఎట్లా ఉందనుకుంటే అది విజన్ కాదు, నేను ఫెయిల్ అయినట్టు. అంటే ఇప్పుడు మీరు అన్న మాటను బట్టి మా విజన్ బాగుంది. బేసికల్గా మీరు ఏంటంటే ఒక గొప్ప సినిమా చూపిస్తున్నారు అని చెప్తున్నారు మీరు. సినిమానే చూపించాలి ఫస్ట్, ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి. కానీ ఆ చూపించిన సినిమాని మీరు నిజంగా తీసుకెళ్ళి గ్రౌండ్ లెవెల్ ఎగ్జిక్యూషన్ చేయగలుగుతారంటే ఇప్పుడు చెప్తాను ఏం చేయబోతున్నాం అనేది. దానికి ఏం చేసామంటే ఒకేసారి మనం ఓకే నేను ఈ చేంజ్ తీసుకొస్తాను అనే కంటే కూడా ఒక 4 పిల్లర్స్గా డివైడ్ చేసాం మేము. అంటే ఈ ఇంప్రూవ్మెంట్స్, నేను ఇందాక చెప్పిన ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి కదా. ఓకే, సో ఒకటి ఏంటంటే ఈ 3 అంటే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఆంటర్ప్రినర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ మన వెస్ట్లో 9 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి, ఒక జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ ఉంది. మీరు వెళ్ళి చూడండి, మనం తీసుకొస్తున్న మార్పు మీరు చేశారు, రైట్? మీరు ఏం చేశారని అడుగుతున్నారు కదా. ఇట్స్ నాట్ ఓన్లీ డిజైనింగ్. అంటే మేమేం చేద్దాం అనుకుంటున్నామంటే 9 స్కూల్స్ని మోడల్ స్కూల్స్ చేయాలి. మోడల్ స్కూల్స్ అంటే ఏంటి? ఓన్లీ జస్ట్ ఎప్పుడు చూసినా తీసుకొచ్చి అక్కడ మాకు టాయిలెట్లు లేవు, లేకపోతే ఇది లేదు, అది కాదు. అక్కడ మేము ఆ మోడల్ స్కూల్ కూడా ఎప్పుడైనానండి మనకి ఏమైనా చేయబోతుంటే అసలు ఏం చేయబోతున్నాం దానికి క్లారిటీ ఉండాలి. ఫస్ట్ మేమేం చెప్పామంటే మోడల్ స్కూల్ అంటే ఏంటి, ఫస్ట్ అసలు లుక్, యాస్థెటిక్స్, పిల్లలకి రోజు స్కూల్కి రావడానికి నేను స్కూల్కి వెళ్ళాలి అన్న ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలి, అంతే కదా. అక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక లైబ్రరీ, ఒక కంప్యూటర్ ల్యాబ్. అంటే ఈ రోజున కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి కదా, ఆ కంప్యూటర్ ల్యాబ్ ఒకటి పెట్టడము. అన్ఫార్చునేట్గా నేను చెప్పిన ఆ టాయిలెట్స్ కూడా లేని స్కూల్స్ కొన్ని ఉన్నాయి, చాలా ప్యాథటిక్ సిచ్యుయేషన్స్లో ఉన్నాయి. మనం చాలా, మీరు అన్నట్టుగా నేను అగ్రీ అవుతా, మనం ఏదేదో పెద్ద మాటలు మాట్లాడుతున్నాము. ఇక్కడున్న స్కూల్స్లో ఒక ల్యాబ్ లేదు, ఒక ప్లే గ్రౌండ్ లేదు, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ లేదు, పెయింటింగ్స్ లేవు, ఇంకా టాయిలెట్స్ లేవు, ఆర్ఓ వాటర్ తాగడానికి ఆ ప్రాసెసింగ్ ఇది లేదు. అంటే ఫస్ట్ ఫేజ్ 1లో మేము ఏం చేస్తున్నామంటే అసలు ఈ బేసిక్ కమ్యూనిటీస్ అన్ని 9 స్కూల్స్లో ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్ చేసేయాలి. టాయిలెట్స్ లేవు అనే కంప్లైంట్ ఉండకూడదు, లైబ్రరీ లేదు అనే కంప్లైంట్ ఉండకూడదు, కంప్యూటర్ ల్యాబ్ లేదు అనే కంప్లైంట్ ఉండకూడదు, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్ ఇట్లాంటి ల్యాబ్స్ లేవు అనే కంప్లైంట్స్ ఉండటానికి వీల్లేదు, రైట్? అలా ఒక 6-7 ఐటమ్స్ మేము. అలాగే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, గ్రౌండ్, కొన్ని స్కూల్స్లో గ్రౌండ్స్ ఉంటాయి కానీ అది ఎందుకు పనికిరాదు, అక్కడ ఏమి ఆడుకుంటారు. అదేంటంటే ఒక చిన్న బ్యాట్ లేదని చెప్పి సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తుంటాడు. ఏది క్రికెట్ బ్యాట్ లేదనో, లేకపోతే నెట్ లేదనో, లేకపోతే అదేం లేదు, చాలా తక్కువ ఖర్చుతో ఉన్న పనులు అయ్యి, రైట్? సో ఇలాంటివన్నీ ఫస్ట్ మనం ఫిక్స్ చేయాలి. బేసిక్, నేనే ఇప్పుడు పెద్ద మాట్లాడట్లా, మీరు అబ్జర్వ్ చేసుకోండి, రైట్? సో ఇది లెవెల్ 1లో ఇది చేసిన తర్వాత ఫస్ట్ మా ఫోకస్ ఏంటంటే 10 స్కూల్స్లో ఇవన్నీ తీసుకొచ్చేసి పెట్టేయాలి, రైట్? తర్వాత లెవెల్ 2లో ఏం చేస్తామంటే అసలు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్స్లోనే ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాల్సినవి కొన్ని ఉంటాయి. టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, రైట్? టీచర్ ట్రైనింగ్ కూడా మనం కొన్ని స్కూల్స్లో స్టార్ట్ చేసాం. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడటానికి ఇది మీకు ఇదేదో పెద్ద డిఫరెంట్గా ఉంది అని చెప్పి అంటుంటారు కదా. 2 NGO ఆర్గనైజేషన్స్ ఈ రోజున మాతో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఒకటి RCM రెడ్డి గారని IAS ఆఫీసర్ ఆయన. ఓకే, వాళ్ళ సీడ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళది. వాళ్ళ ఆర్గనైజేషన్తో మనం ఈ 10 స్కూల్స్ని ఈ లెవెల్ 1 మోడర్నైజేషను మోడల్ స్కూల్గా చేసే ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఒక స్కూలు మోడల్ స్కూల్ అవడానికి ఇంకా ఒక మోస్ట్ ప్రాబ్లీ కపుల్ ఆఫ్ మంత్స్లో అయిపోతుంది, రైట్? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మాకు కొన్ని NGOs ఈ స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవడానికి ముందుకొచ్చినాయి. ఆల్రెడీ మాకు కొంత ఫండింగ్ కూడా ఇచ్చి మనం కలిసి పనిచేద్దామని చెప్పి చేసే స్కూల్స్ కొంత NGOs కూడా వచ్చినాయి అన్నమాట. ఇంకొకటి మూడోది ఏంటంటే క్రిస్ప్ అని రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, సుధారాణి గారు, సంధ్యారాణి గారు, వాళ్ళు ఒక ఆయన IAS ఆఫీసరు, ఆవిడేమో ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఆఫీసర్ ఆవిడ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంగన్వాడీస్ని అడాప్ట్ చేసుకున్నారు. అది ఎవరికి తెలియదు ఇక్కడ. ఎందుకంటే మేము కూడా ఊరికే ఒక రిజల్ట్స్ లేకుండా నాయిస్ చేయటం ఎందుకని చెప్పేసి వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ నాయిస్. 104 అంగన్వాడీస్ ఉన్నాయి. ప్రతి అంగన్వాడీ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది విజయవాడ వెస్ట్లో. అంగన్వాడీస్ ఎస్టాబ్లిష్ చేసింది డ్యూయల్ పర్పస్. ఒకటి న్యూట్రిషన్, హెల్త్, 2 బ్రెయిన్ ఫుడ్. 3 నుంచి 6 సంవత్సరాల మధ్యలో విద్యార్థికి లేకపోతే పిల్లకి 80 to 90% బ్రెయిన్ ఫామ్ అవుతుంది. అంగన్వాడీ పర్పస్ చాలా గ్రేట్ పర్పస్. అంటే 3 నుంచి 6 సంవత్సరాల మధ్యలో విద్యార్థులకు అన్నమే కాకుండా వాళ్ళ బ్రెయిన్ తయారు చేసే ప్రాసెస్లో
ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టారు. అంటే గేమ్స్ ఆడించడం కానీ, లేకపోతే ఆ ఏజ్లో కావాల్సిన ఎడ్యుకేషన్ సిస్టమ్ పెడితే వాడి బ్రెయిన్ స్ట్రాంగ్ అవుతుంది. స్టాటిస్టిక్స్ కూడా ఏం చెప్తున్నాయంటే ఆ ఏజ్లో మంచిగా ఒక 3 to 6 సంవత్సరాల మధ్యలో వాడి బ్రెయిన్ కనుక స్ట్రాంగ్ చేయగలిగితే సక్సెస్ రేట్ పెరిగింది. ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అర్థమవుతుందా? అదొక ఇనిషియేటివ్. అది చాలా ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్. ఏంటంటే 104 అంగన్వాడీస్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అది 2 ఏళ్ళు పడుతుందా 3 ఏళ్ళు పడుతుందా అనేది అప్పుడు ఒక అమ్మవాడి అయితే అసలు ఆ రూమ్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? సో వాటిని రెనోవేట్ చేయటం, కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకురావటం, ప్లేయింగ్ ఎక్విప్మెంట్ పిల్లలకి. ఒకవేళ అది అంగన్వాడీ సరిగ్గా లేకపోతే ఆల్రెడీ ఉన్న ప్రైమరీ స్కూల్స్లో తీసుకెళ్ళి వాటిని ఎస్టాబ్లిష్ చేయటం, రైట్? అలాగే టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వటం, అంగన్వాడీ టీచర్స్కి. అమ్మ ఓన్లీ అన్నమును గుడ్డు పెట్టడమే కాదు, ఎడ్యుకేషన్ ఇప్పుడు మీరు చెప్పేది సరిపోదు, 80 to 90% బ్రెయిన్ తయారవుతుందంటే ఆ బ్రెయిన్ స్ట్రాంగ్గా చేయడానికి కావాల్సినవి మీరు ఏం చేయాలి అని కొత్త అన్ని తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఇదే ఇక్కడ గ్రేట్నెస్ ఏంటంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్ అయిన వాళ్ళని మనకు ఎలా హెల్ప్ చేస్తారంటే వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళ గైడెన్స్లో మనం ఈ ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేసాం. ఇంకొక గ్రేట్ ఇనిషియేటివ్ మీకు ఫస్ట్ ఎడ్యుకేషన్ చెప్తున్నా, తర్వాత హెల్త్ కేర్కి వెళ్దాం. ఇంకా కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి, చెప్తాను అది ఒక్కొక్కటి. అంటే ఈ మీటింగ్లోనే అన్నీ చెప్పడం కుదరదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ E3 అని చెప్తున్నాను కదా, డీటెయిల్గా వెళ్ళిపోతున్నాను. డీటెయిల్గా వెళ్ళే ముందు E3 అంటే ఎడ్యుకేషన్, విద్య, ఎంప్లాయ్మెంట్, ఆంటర్ప్రెన్యూర్షిప్. ఈ మూడింటిని పెంచడానికి ఏం చేయాలి అనేది బ్లూ ప్రింట్లో ఒక పార్ట్. ఓకే, అందులో ఒక 15-20 ఇనిషియేటివ్స్ ఉంటాయి. ఓకే, ఇది ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని. కొన్ని ఇనిషియేటివ్స్ ఆల్రెడీ మనం క్రిస్ప్ అనే ఆర్గనైజేషన్తో మొదలెట్టాము, సీడ్స్ అనే ఆర్గనైజేషన్తో మొదలెట్టాము, ఇంకో 2 NGOs కూడా మనతో హ్యాండ్స్ కలిపినాయి. కాబట్టి ఈ పిల్లరు మనకి మార్పు రావడానికి ఒక 12 నెలల్లో మనం చాలా మార్పుని చూపించవచ్చు. చౌదరి గారు వెరీ క్లియర్గా ఏంటంటే ఫస్ట్ ఒక మెటర్నిటీ హాస్పిటల్, రాజాషేఖ్ హాస్పిటల్ దగ్గర ఒక దాన్ని మోడర్నైజ్ చేయడం అనేది ఫస్ట్ ప్రయారిటీ. కుదిరితే ఇంకొకటి 1 ఉన్నా సరే మెటర్నిటీ హాస్పిటల్స్ మన కాన్స్టిట్యున్సీలో ఎస్టాబ్లిష్ చేయాలి. మనకేంటి ఒకటి ఇటేపు 1 టౌన్ ఇటు 1 టౌన్ అటు, భవానీపురం అటేపు ఒక ఏరియా, ఇటేపు ఒక ఏరియా, రైట్? 2గా చూడాలి. కొండ యువతల, కొండ అవతల. 2 చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొండ యువతల జీవన విధానం వేరుంటుంది, కొండ అవతల జీవన విధానం వేరుంటుంది. ఈ డిఫరెన్స్ కూడా మనం తెలుసుకోవాలి. సో ఆ విధంగా మనం ఏంటంటే ఒక మెటర్నిటీ హాస్పిటల్ ఏమన్నా చేయొచ్చు అనేది. ఇంకొకటి మనకు తెలిసిన హాస్పిటల్స్లో ఆల్రెడీ మనం కొంతమందిని పెట్టాం, సుజనా ఛాంపియన్స్ అని పెట్టి. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్తే మన వాళ్ళు అక్కడ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ NRI హాస్పిటల్ ఉందనుకోండి, మన వాళ్ళు ఆల్రెడీ 2 ఉంటారు, సుజనా ఫౌండేషన్ వాళ్ళు. మనకు నెంబర్ ఇస్తారు మన వాళ్ళు. ఇక్కడ నెంబర్ ఇస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి సార్ మాకు కొంచెం ఇది ఉందంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం, చేయటం, కొంచెం ఏమైనా డిస్కౌంట్ ఇవ్వమని అడగటం, ఇటువంటి హెల్పింగ్ సర్వీస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది ఒక హాస్పిటల్. అన్ని హాస్పిటల్స్ స్టార్ట్ చేయలేం కదా ఒకేసారి. అన్నీ మనం టెస్ట్ చేసుకోవాలి సరిగ్గా జరుగుతున్నాయా లేదా అనేది. సో ఇట్లా మనం ఏంటంటే ఈ H3 అంటే హెల్త్, హీలింగ్, హ్యాపీనెస్, ఇది 2వ పిల్లరు. సో ఒకటేమో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఆంటర్ప్రెన్యూర్షిప్. అందులో ఇనిషియేటివ్స్ ఐడెంటిఫై చేసాం. సో 2వది H3 ఇనిషియేటివ్. 3వది ఏంటంటే L3. ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ మనం మాట్లాడింది ఏంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అన్నాం, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అన్నాం, పవర్ ప్రాబ్లం అన్నాం, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అన్నాం, ఓకే, వాట్ నాట్. ఈ అన్ని ప్రాబ్లమ్స్ని మనం ఏమంటామంటే యూజువల్గా లివింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. అంటే ఒక మనిషి తన యొక్క లైఫ్ స్టైల్ని, ఓకే, అంటే లివబిలిటీ, లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైలు, జీవన విధానము. లివబిలిటీ అంటే అక్కడ మనం జీవించడానికి అనుగుణమైన పరిస్థితులు. అంటే మస్కిటోస్ ఉన్నాయనుకోండి, అది జీవించడానికి అనుగుణమైన పరిస్థితి కాదు. ట్రాన్స్పోర్టేషన్ బాగోదు, రైట్? వాటర్ పొంగి పొరలిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కొన్ని ప్రాజెక్టులు మనం ఐడెంటిఫై చేసాం. ఇంకోటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకోటి ఉంటుంది. అదేంటంటే సొసైటీ, తర్వాత స్పిరిచువాలిటీ అండ్ సెక్యూరిటీ. ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే మన కమ్యూనిటీ హాల్స్, టెంపుల్స్, మసీదులు, చర్చిలు, గ్రేవ్ యార్డ్స్, స్పిరిచువల్ సెంటర్స్. అంటే ఒక కమ్యూనిటీ హ్యాపీగా, పబ్లిక్ ప్లేసెస్, పార్కులు ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఒక పబ్లిక్, ఒక కమ్యూనిటీ హ్యాపీగా ఉండటానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఉంటుంది. ఒక ఇండివిజువల్గా జీవితం యొక్క స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అది లివింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 4 పిల్లర్స్ మన విజయవాడ వెస్ట్ని బెస్ట్గా మారుస్తాయి అనేది మా బ్లూ ప్రింట్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము ప్రతి డివిజను ఫస్ట్ ఎమ్మెల్యే గారే చేయాలి అనే విధానాన్ని మర్చిపోండి. ఎమ్మెల్యే గారే మొత్తం హోల్ అండ్ సోలు, ఆయన మొత్తం డెవలప్ చేయాలి. డివిజన్స్ ఉన్నాయి.
ఇప్పుడు మనకేంటి మహాత్మా గాంధీ గారు కానీ ఇంక మిగతా వాళ్ళంతా చెప్పింది ఏంటి, డీసెంట్రలైజ్డ్గా గవర్నెన్స్ ఉంటేనే మనం డెవలప్ అవుతాం, రైట్? ఇప్పుడు మేము సుజనా ఫౌండేషన్ వాళ్ళు ఏం చేయబోతున్నాం అంటే మాస్టర్ కావచ్చు, ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ కావచ్చు, ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ కావచ్చు, కొంత పొలిటికల్ ఫ్యాటర్నిటీ కూడా ఉండాలి. పొలిటికల్ ఫ్యాటర్నిటీ లేకుండా ఎక్కడ డెవలప్మెంట్ కాదు, రైట్? ఏదో నేను చేసేస్తానంటే కుదరదు అది. కాబట్టి ఇది నాన్ ప్రాఫిట్ అండ్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ పొలిటికల్ ఫ్యాటర్నిటీని ఇన్వాల్వ్ చేస్తూ ప్రజలను ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలి. ఇవన్నీ వెస్ట్రన్ కంట్రీస్లో ప్రూవెన్ మెథడ్స్ ఇవి. కమ్యూనిటీ అంటే వీళ్ళు కమ్యూనిటీయే కదా, ఆ డివిజన్ వాళ్ళు వచ్చి నీ మీద ప్రెజర్ పెట్టాలి, నాకు ఈ డెవలప్మెంట్ కావాలి, నాకు ఈ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి. మీరేంటంటే ఆ పుష్ అక్కడి నుంచి మనకు రావాలి. మనం వెళ్ళి మేము ఇది చేస్తాం అని కాదు, రైట్? ఆ సిస్టమ్ కోసం ఏం చేసామంటే డివిజన్ డెవలప్మెంట్ ఫోరం అని ఒకటి ఫామ్ చేయబోతున్నాం. అది కూడా నెక్స్ట్ 4 వీక్స్లో ఓపెన్ చేయబోతున్నాం. ప్రతి డివిజన్ డెవలప్మెంట్ ఫోరంకి సుజనా ఫౌండేషన్ నుంచి కమిట్మెంట్ ఏంటంటే ఒక సెక్రటేరియల్ సపోర్ట్, ఒక క్యాండిడేట్ని మేము ఇస్తున్నాం. ఓకే, సుజనా సర్వీస్ కోఆర్డినేటర్ అంటాం. ఇది వాలంటీర్ సిస్టమ్ అనేది మేము వీఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ దట్. ఓకే, సుజనా డివిజన్ సర్వీస్ కోఆర్డినేటర్ అని ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఆ డివిజన్ డెవలప్మెంట్ ఫోరంకి కాళ్ళు చేతుల్లాగా ఉంటారు. అంటే అక్కడ జరుగుతున్న పొద్దున్నే 8 నుంచో 9 నుంచో ఏ సమస్య ఉన్నా సరే, శానిటరీ ఇన్స్పెక్షన్ సమస్య ఉందా, ఇందా చెప్పాను చూడండి, ఏ సమస్య, రోజువారీ సమస్యలు ఉంటాయి కదా. ఇప్పుడే ఉంది, నువ్వు వెళ్తావు, రైజ్ చేస్తావు, అయ్యిద్దో లేదు, సచివాలయంకి వెళ్ళాను సార్, వీళ్ళతో మాట్లాడాను సార్, మున్సిపల్ కమిషనరు శానిటరీ ఇన్స్పెక్టర్లతో మాట్లాడాను సార్ అంటే ప్రజలకి లోడ్ తగ్గించి వీళ్ళ జాబ్ అంతా ఏంటంటే వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ తిరగటమే. అయ్యిందా లేదా అనేది మాకు సెంట్రల్ ఆఫీస్లో అవన్నీ అవ్వకపోతే అప్పుడు అక్కడ మాట్లాడుతూ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఏమైనా తీసుకురావాలా. అలాగే డివిజన్ డెవలప్మెంట్ ఫోరంని ఫస్ట్ మనం వాళ్ళకి ఈ సపోర్ట్ ఇవ్వటమే కాకుండా వాళ్ళని కూడా మనం బ్రాండ్ క్రియేట్ చేయాలి. అంటే వీళ్ళు ఈ డివిజన్ కోసం పనిచేస్తున్నారు, గవర్నమెంట్తో కలిసి పనిచేయాలి, గవర్నమెంట్ ఆఫీసర్స్తో ఫైట్ చేస్తే పనులు కావు. సో వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాం నెక్స్ట్ 1 వీక్లో. డివిజన్ డెవలప్మెంట్ ఫోరం అంటే ఎవరు ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్లో ఉన్న పార్టీ వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళు అటు ఇటు అన్ని పార్టీలు కలిపితే, కొన్ని పార్టీలు కలిపితే 5 మందో 10 మందో ఉంటారు. ఇంకొక 5 మందో 10 మందో పబ్లిక్ రిప్రజెంటేషన్ ఉంటే ఒక 15-20 మంది వేసుకోండి అది. ఓకే, ఆ కమ్యూనిటీ ఫోరంని తయారు చేయడం ఒకటి. దానిపైన కొంచెం మా సుజనా ఫౌండేషన్ దగ్గర నుంచి వాళ్ళ హెల్ప్ ప్రొవైడ్ చేయడానికి జోనల్ డెవలప్మెంట్ ఫోరం అని ఒకటి ఉంటుంది. అంటే 5 డివిజన్లకి ఒక జోన్. ఓకే, ఈ 5 జోన్లు కలిపి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫోరం ఒకటి ఉంటుంది. అంత డీసెంట్రలైజ్ చేయాలి మనం. అన్నీ నేను సెంట్రల్గానే చేస్తానంటే లోడ్ ఎక్కువైపోద్ది. ఓకే, అది కుదరదు. సో కానీ సపోర్ట్ ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఈ డివిజన్ డెవలప్మెంట్ ఫోరంకి మేము ఇక్కడి నుంచి యాప్ ఇస్తాం. ఈ సర్వీస్ కోఆర్డినేటర్స్ ఎవరైతే రోజు ఆ డివిజన్లో తిరగాలో వాళ్ళకి ఒక టూ వీలర్ బైక్ ఇవ్వబోతున్నాం, ఎలక్ట్రిక్ బైక్. అది 1.5 lakh ఉంటుంది. అది ఒక మొబైల్ సిమ్ కార్డు ఇస్తాం. వాళ్ళ పనల్లా ఒక యాప్ ఇస్తాం. వాళ్ళ పనుల్లో ఏం లేదు, ప్రాబ్లమ్స్ అన్నీ క్లోజ్ అయినాయా లేదా, క్లోజ్ కాకపోతే ఏం చేయాలి, క్లోజ్ కాకపోతే డివిజన్ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళతో మాట్లాడాలి, అక్కడ కాకపోతే డివిజన్ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు జోనల్ వాళ్ళు చెప్పాలి, జోనల్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా పని చేయకపోతే సెంటర్కి రండి. మ్యాక్సిమం 80% ప్రాబ్లమ్స్, 90% ప్రాబ్లమ్స్ డివిజన్ జోన్ దగ్గరే క్లోజ్ అయితేనే సక్సెస్ అయినట్టు లెక్క. సో వీళ్ళందరికీ హెడ్గా ఎమ్మెల్యే గారు ఉంటారండి? ఎమ్మెల్యే గారు ఆయన ఎవ్రీథింగ్ ఆయనే కదా. సో అక్కడ ఏంటంటే మళ్ళీ వీళ్ళంతా ఏముంటారంటే సీనియర్ పొలిటికల్ లీడర్లు ప్లస్ నేను ఇందాక చెప్పిన వాళ్ళు ప్రతి దానిలోనూ నేను ఈ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలన్న తపన వాళ్ళు ఉంటారు. నేను నా జోన్ని డెవలప్ చేయాలి. జోన్ అంటే 5 డివిజన్లు ఫర్ ఎగ్జాంపుల్, రైట్? అలాగే ఇట్లా మిక్స్ ఆఫ్ పొలిటికల్ ప్లస్ నాన్ పొలిటికల్ లీడర్సే ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటారు. అంటే మరి కార్పొరేటర్స్ ఉంటారు? కార్పొరేటర్ కూడా అందులో ఉంటారు. డివిజన్ డెవలప్మెంట్ ఫోరం కార్పొరేట్ లేకుండా ఎట్టుంటాడు? అదే రైట్. కార్పొరేటరు ఇప్పుడు ఆ సపోర్టింగ్గా ఉంటాడు. అలా కాకుండా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి లేకపోతే ఉండాలంటే ఆ ఫోరమే డిసైడ్ చేస్తుంది. నువ్వు మా ఫోరంలో మంచిగా ఉండలేదురా బాబు, నీకు నమస్కారం అని, అంతే కదా. యాజ్ లాంగ్ యాజ్ ఇది డెవలప్మెంట్ ఫోరం, ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ ఫోరం, రైట్? సో అట్లా మీకు ఒక సిస్టమ్ అంతా చేసిన తర్వాత మేము ఇంకొక 3-4 వీక్స్లో ఒక 5 జోనల్ కోఆర్డినేటర్స్ ఉంటారు. మొత్తం 100 మంది ఉంటారు కదా 22 డివిజన్లకి. ఒక్కొక్క డివిజన్ డెవలప్మెంట్ ఫోరంకి అట్లీస్ట్ ఒక 10-15 మంది ఉంటారు కదా. వాళ్ళు ఒక 22 మంది మేము ఇచ్చే ఫుల్ టైము కోఆర్డినేటర్స్ ఉంటారు ఆ డివిజన్ డెవలప్మెంట్ ఫోరంకి. ఈ మొత్తం సిస్టమ్ డిజైన్ చేయడానికి 2 నెలలు పట్టింది. ఆల్రెడీ మేము ఒక 100 మందితో మాట్లాడి ఒక 19-20 మందిని సెలెక్ట్ చేసాం. చాలా ఇన్నోవేటివ్గా ఉంది సార్ ఇది. ఇది కాకపోతే అందరూ చేయరు. ఇది ఆయన ఇన్వెస్ట్మెంట్, ఇది గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లా. దిస్ ఈజ్ వాట్ హిజ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఫౌండేషన్. అంటే ఏంటి, మీ డివిజన్ని మీరు డెవలప్ చేసుకునే విధంగా నేనున్నా ఇక్కడ. ఒక ఎమ్మెల్యేగా నేనున్నానంటే ఆయనకున్న అడ్వాంటేజ్ ఏంటి, ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ ఆయనకున్న కనెక్ట్స్ కానీ ఉపయోగించుకొని
ఫండ్స్ కావాలనుకోండి, వీళ్ళు ఏం చేయాలి, నా దానికి ఒక 5 కోట్లు ఫండ్ కావాలి సార్, ఇక్కడ 2 స్కూల్స్ పోయినాయి, హాస్పిటల్ పోయిందని వాళ్ళని గొడవ చేయమనండి, ఎవరు ఆపుతారు? గొడవ చేయకుండా నువ్వు వచ్చేసి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏం చేస్తున్నారు, మాకు అది చేస్తున్నారంటే అసలు ఎక్కడా కుదరదు. అది ఎమ్మెల్యే ఒక్కటి ఏం చేయలేరు. ఆయన ఎమ్మెల్యే ఉంటారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అందులో మళ్ళీ ఆ పొలిటికల్ ఫ్యాటర్నిటీ అక్కడ మేయర్సు, ఆ కార్పొరేటర్లు ఉంటారు, వాళ్ళందరితోనూ అనుసంధానం చేసుకుంటేనే ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది. ఇది ఇన్నోవేటివ్ మోడల్. ఒక 4 నెలలు 5 నెలల్లో కొంచెం రిజల్ట్స్ వస్తాయి. కొన్ని ఫెయిల్ అవుతాం, కొన్ని తిడతారు, బట్ యాక్సెప్ట్ చేయాలి, మనం తప్పదు. మార్పు అనేది ఈజీగా రాదు, రైట్? సో ఇది మనం ఈ రోజువారీ ప్రాబ్లమ్స్ని ప్రజలతో మమేకం అవడానికి తీసుకొచ్చిన స్ట్రక్చర్ ఇది. నేను ఇందాక చెప్పిన E3, H3, L3, S3 అనేది భవిష్యత్ ప్రణాళిక కోసం. దాన్ని మేమేమంటే అది ప్రాజెక్ట్స్ లాగా డ్రైవ్ చేస్తాం. ఇవి రోజువారీకి ఎప్పుడు తన్నుకోవటాలే కదా, ఇది అవ్వలేదు అది అవ్వలేదు, ఇదంతా రోజువారీ రికరింగ్ ఆపరేషనల్ ఇష్యూస్ అన్నీ ఇక్కడ జరుగుతాయి సుజనా సర్వీస్ సెంటర్లో. సుజనా ప్రాజెక్ట్ సెంటర్లోనేమో మీకు ఈ కొత్త ఇప్పుడు నేను అందాక చెప్పిన ఒక 10 గోల్డెన్ జూవెల్స్ అని చెప్తున్నాం మేము. కంక్లూడ్ చేద్దాం ఇంకా. సో ఇక్కడ ఇందాక నేను చెప్పిన E3, H3, L3, S3లో చాలా ఇనిషియేటివ్స్ ఉంటాయి. అన్నీ మనం చేయలేం, కొన్ని చేయాలి. కొన్ని ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పుడు కరకట్ట బ్రిడ్జ్ అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్, అన్నీ నేను చెప్పలేకపోవచ్చు. అది మీరు 10 ఏళ్ళ నుంచో ఇష్యూ ఉంది సార్, 20 ఏళ్ళ నుంచి ఇష్యూ ఉంది సార్ అన్నటిని ఎలా తీసుకెళ్ళాలి అనేది ప్రోగ్రాంలో మనం ఒక్కొక్కటి ముందుకెళ్తాం. కానీ ఇక్కడ మన ఎకానమీ, ఆర్థిక పరిస్థితి పెరగాలన్నా, సామాజిక అభివృద్ధి జరగాలన్నా, మిగతా విషయాలు టూరిజం పెరగాలన్నా ఒక 10 ఏరియాస్ మేము ఐడెంటిఫై చేసాం. వాటిని ఏమంటున్నామంటే ద జ్యువెల్స్ ఆఫ్ విజయవాడ వెస్ట్. అవి కనుక చేయగలిగితే మనం నెక్స్ట్ జనరేషన్కి ఒక బ్రహ్మాండమైన భవిష్యత్తుని ఇచ్చినట్టు అవుతుంది. చెప్పగలరా 10 అంటూ? చెప్తాను ఒకసారి, అది కొంచెం చెప్తాను మీకు. అది ఒకటి ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టుగానే ఇండోర్ స్టేడియం అట్ సితారా సెంటరు, అది ముందుకెళ్తుంది, వెనకపోతుంది, ముందుకు వస్తుంది. దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేస్తే మనం అక్కడ ఒక ఫిట్నెస్, ఒక ఫిజికల్ రిలేటెడ్ సంబంధించి ఒక స్పోర్ట్స్ ఇది అవుతుంది. రెండోది ఇందాక మాట్లాడినట్టుగా కనకదుర్గమ్మ టెంపుల్ని ఒక స్పిరిచువల్ సర్క్యూట్గా ఎలా చేయాలి. అసలు ఆయన డ్రీమ్ ఏంటంటే, ఇది మళ్ళీ నవ్వుతారులేండి, ఇప్పుడు ఇది ఫ్యూచర్ అండి. మీకు మేము ఒక పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రోజుని ఇగ్నోర్ చేయట్లా మేము. సుజనా సర్వీస్ సెంటరు ఈ రోజుకి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు, వాళ్ళని మేము డిస్టర్బ్ చేయం. ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయండి. మొత్తం కమ్యూనిటీ, పొలిటికల్ ఫ్యాటర్నిటీ, అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ఏజెన్సీస్ అందరూ కలిసి పనిచేస్తే 20-30% ఇంప్రూవ్మెంట్ వచ్చినా మనం సక్సెస్ అయినట్టే. 100% ఎక్కడా రాదు. ఓకే, కాకపోతే ఎప్పటికప్పుడు ప్రజలకి ఏంటంటే దెర్ ఆర్ సంబడి, కొంతమంది అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉన్నారు అన్న ఒక భరోసా, కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలగాలి. ఫ్యూచర్ని రెడీ కావడానికి నేను చెప్పినట్లో ఒక 100 ఏరియాస్ ఉన్నాయి. 100 ఏరియాస్ కావు, అది 10 ఏళ్ళు పట్టొచ్చు, కొన్ని 1 సంవత్సరం పట్టొచ్చు. ఓకే, 100లో మీరు మోస్ట్ ప్రాబబ్లీ ఒక 15, 20, 30 ప్రాజెక్టులు స్టార్ట్ చేయొచ్చు. కానీ అందులో కూడా 100లో కొన్ని టాప్ మోస్ట్ ప్రాజెక్టులు చదువుతాను నేను, వాటిని జ్యువెల్స్ అంటున్నాం. ఒకటి నేను చెప్పింది స్టేడియం, రెండోది కనకదుర్గమ్మ టెంపుల్. సో మూడోది ఏంటంటే ఈ ఎబోటాయర్, అంటే ఈ కబేళా ఉంది కదా, అవి చాలా మోడర్న్ కబేళాస్ చేసుకోవచ్చు మనం. ఫుడ్ సప్లై చైన్ ఇండస్ట్రీ పెట్టేసుకుని అది చాలా ఇంటిగ్రేటెడ్గా టెక్నాలజీస్ వాడి అది ఎలా చేయొచ్చు అనేది ఒకటి. ట్రాన్స్ఫార్మింగ్ గాంధీ హిల్స్. ఇప్పుడు గాంధీ హిల్స్ అంటే మా చిన్నప్పుడు ఉండేది, విజయవాడలో ఉండేవాళ్ళం. ఇందాక ఎవరో చెప్తున్నారు, ఎవరు వెళ్తున్నారండి అక్కడ చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆశ్చర్యపోయాం, రైట్? కానీ గాంధీ హిల్స్ అంటే గాంధీ వాదం అనేది ఈ రోజున కావాల్సిన, అసలు ఈ సొసైటీకి ఈరోజు కావాల్సింది ఏంటంటే గాంధీయన్ వాల్యూస్. ఆయన చెప్పిన అహింస, సత్యము, స్వదేశీ, సత్యాగ్రహం ఎన్ని చెప్పాడు ఆయన. ఆల్ రిలీజియన్స్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అంతకంటే గొప్ప వాల్యూస్ ఏమున్నాయి? గాంధీ హిల్స్ అనేది ఆ పర్టికులర్ వాల్యూస్ ప్రమోట్ చేయడానికి కావాల్సిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ టూరిజం స్పాట్గా పెట్టాలి అక్కడ. అది ఖగోళ శాస్త్రానికి సంబంధించిన టూరిజం స్పాట్ పెట్టవచ్చు. ఇస్రో వాళ్ళతో ఎందుకు టైఅప్ కాకూడదు? అక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎందుకు పెట్టకూడదు? లేకపోతే ఒక మ్యూజియం ఎందుకు పెట్టకూడదు? సో ఇట్లాంటి వాటిని మనం చేస్తే కనుక మనకి ఆ గాంధీ హిల్స్ కూడా ఒక టూరిజం స్పాట్ కావాలి మనకి. ఇట్స్ నాట్ జస్ట్ సింప్లీ ఒక ప్లాంటోరియం ఉంది సార్, ఏదో అక్కడక్కడ ఉన్నాయని కాకుండా, రైట్? తర్వాత ఏంటంటే భవానీ ఐలాండ్, అది మన దగ్గరే ఉంది, 130 ఎకరాలు ఉంది, బ్రహ్మాండమైన టూరిజం స్పాట్ చేయొచ్చు. తర్వాత కృష్ణా రివర్ ఫ్రంట్ మన అక్కడ ఉంది కదా, ఈ పున్నమి ఘాట్ దగ్గర నుంచి ఇది ఉంటుంది కదా, అదేంటంటే బబ్బూరి గ్రౌండ్ నుంచి అక్కడ వరకు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ చేసినట్టుగా ఇక్కడ చేయగలమా? బ్రహ్మాండమైన తెలుగు లీడర్లను పెట్టండి అక్కడ, రైట్? ఒక బ్రహ్మాండమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. పున్నమి ఘాట్ సూపర్ ఉంటుంది ఇప్పుడు, రైట్? అదొకటి. తర్వాత కరెంట్ మార్కెట్ యాడ్స్, ఇందాక నేను చెప్పాను కదా, మనకి ఆ ఎకానమీ పెరగడానికి అది చాలా ఇంపార్టెంట్. అది మనం ఎలా రెనోవేట్ చేయాలి, వాళ్ళతో కలిసి ఎలా పనిచేయాలనేది. తర్వాత మోడర్నైజింగ్ మెటర్నిటీ హాస్పిటల్స్ ఒకటి. ఇంకొకటి మేజర్ ఏంటంటే, మేము అది డీటెయిల్గా వెళ్ళను కానీ, ప్రతి విద్యార్థికి మన 6వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విజయవాడ వెస్ట్లో ఉన్న 35-40 వేల మందికి ఒక డ్రీమ్ స్టేట్మెంట్ క్రియేట్ చేయాలని మా డ్రీమ్. ఒక కళ ఉండాలి. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? నువ్వు కళలు కనాలి, ఆ కళ నిన్ను నిద్రపోకుండా చేయాలి. నిద్రలో కనేది కళ కాదు,
నేను నిద్ర పోనీయకుండా చేసేది కళ అంటే ఆ ఆస్పిరేషన్ ఒకటి క్రియేట్ చేయాలి. ఆల్రెడీ మేము ఒక 1000 మంది స్టూడెంట్స్కి డ్రీమ్ స్టేట్మెంట్స్ చేయిస్తున్నాం. ఓకే, 25,000 మందికి చేయించి ఆ బుక్ రిలీజ్ చేసి ఆ స్టేట్మెంట్ చదువుతున్నప్పుడు ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ నేను ఇది కావాలి అన్న ఒక తపన ఎలా క్రియేట్ చేయాలనేది ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాం. తర్వాత హజ్ హౌస్ ఈ రోజున మన ముస్లిం సోదరుల కోసం చేయాలి. అది లాస్ట్ది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ రోడ్ నెట్వర్క్స్. కాకపోతే ఇది చాలా ఫ్యూచరిస్టిక్. మనం ఫుట్పాత్స్ అన్ని ఈ స్కై ఫుట్పాత్స్ ఏమైనా చేయొచ్చా, ఎందుకంటే మనకు అన్ని కంజెస్టెడ్ రోడ్స్, నడవటానికి లేదు, ట్రాఫిక్ ఎక్కువైపోయింది. కాబట్టి ఆ సర్క్యూట్, ఆ ఇంటిగ్రేటెడ్ రోడ్స్ అన్నింటినీ చేసినప్పుడు కింద ట్రాఫిక్ తగ్గి కొంచెం ఆ పై ట్రాఫిక్ ఏమైనా పెంచవచ్చా, అట్లాంటి వాకింగ్ కూడా పైన ఏమైనా చేయొచ్చా అనేది ఒకటి. ఇవి 10 జ్యువెల్స్ ఫర్ విజయవాడ వెస్ట్. ఇవన్నీ ఒక రోజులో కావు, చాలా టైం పడుతుంది. కానీ ఈరోజు చేయాల్సింది సుజనా సర్వీస్ సెంటర్ ఉంది. అలాగే E3, H3, L3, S3లో ఒక కొన్ని ఇనిషియేటివ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఒక్కొక్కటి ఆల్రెడీ రిజల్ట్స్ చూపిస్తున్నాయి. ఇంకా టైం పడుతుంది. ఓకే, సో ఇవన్నీ మీరు చెప్పిన ఇవన్నీ అది 1 అవర్ నుంచి ఒక అద్భుతమైన ఏమంటారు, ఒక బాహుబలిలో ఒక అద్భుతమైన సినిమాను చూపించారు సార్ యాక్చువల్గా. బట్ ఇవన్నీ ఒక 10 to 20 ఇంప్లిమెంట్ దాకా వచ్చాయి. 20% టూ మచ్ అప్పుడే అవ్వండి. 10 to 20% మేము చాలా అచీవ్ అయినట్లు కాదు. ఏది కూడా మీకు కనదుర్గ సర్క్యూట్ అన్నారు, 10 to 20% అంటే ఏందనుకుంటున్నారు? అవ్వదు కదా, ఎన్ని 100 కోట్లు కావాలి దానికి. అంటే హెల్త్ ఇవి చాలా చేస్తున్నారు, ఎడ్యుకేషన్ చాలా చేస్తున్నారు. అంటే మీరు అన్నిట్లోనూ 10-20% కొన్నిట్లో 10%, 20% చేస్తున్నారు. సో ఒక పని చేద్దాం సార్, నాకు తెలిసి 100 కోట్లు మీరు చెప్పిన ప్రాజెక్ట్ అవుతాయి అని అనుకుంటున్నా. అంటే ఎవరి అవి మనం చేయలేమండి, మనం క్యాటలిస్టులు. ఎవరి సహకారంతో చేయాలి, చేయాలి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, NGOs, ఈ వ్యాపారులు అందరూ కలిసి తలో చేస్తే తప్ప ఇంత అద్భుతమైన డెవలప్మెంట్. ఇప్పుడు మీరు స్కూల్ మోడల్ స్కూల్ చేస్తామంటే అది చిన్నది, NGO ఇస్తాడు. NGO దగ్గరికి 100 కోట్లు అడగగలరా? అది గవర్నమెంట్సే చేయగలవు, కానీ మీరు డ్రైవ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఈ బాధ్యత అంతా కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదే ఉంది. అవును, అండ్ జస్ట్ నాట్ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఉంది, డివిజన్ డెవలప్మెంట్ ఫోరం చేతుల మీద ఉంది. మేము ఆ డీసెంట్రలైజ్ చేద్దాం అనుకుంటున్నాం. డివిజన్ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు నా డివిజను నెంబర్ 1 డివిజన్ కావాలి. ఇంకొకటి సుజనా అవార్డ్స్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ June 2 ఆయన బర్త్డే రోజున ఇవ్వాలనుకుంటున్నాం. ఇది ఈ సంవత్సరమో నెక్స్ట్ సంవత్సరం స్టార్ట్ చేస్తాం. ఏంటంటే బెస్ట్ డివిజన్. ఓకే, ఆ డివిజన్ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు పనిచేసిన దాన్ని బట్టి అవార్డ్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఏంటంటేనండి, మీరు కార్పొరేట్ అంటారు చూడండి, అదే కార్పొరేట్ అనేది రాంగ్ కాదు. జనాలు అర్థం కావాల్సింది ఏంటంటే నీకు కార్పొరేటో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, రైట్, ఫైనల్గా మీకు రిజల్ట్స్ వస్తున్నాయా రాలేదా అని చూడాలి మనం, రైట్. సో దానికి ఇంకా టైం పడుతుంది. ఇనిషియేటివ్స్ అయితే స్టార్ట్ అయినాయి, చాలామంది సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. మా దగ్గర నుంచి మేమేంటంటే ఫోకస్డ్గా సపోర్ట్ చేసే వాళ్ళని తీసుకురావటం, వాళ్ళు ఇచ్చే వాటిని చూసుకుని జాగ్రత్తగా ఇక్కడ జరిగింది చూసుకోవటం, ఏమైనా సరిగ్గా జరగకపోతే ఎలా జరగాలో చూసుకోవటం, గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేయించడం. మేము ఇక్కడ ఒక హబ్ లాగా ఉంటాం. సుజనా ఫౌండేషన్ ఈజ్ ఓన్లీ అ హబ్. సుజనా ఫౌండేషన్ కెనాట్ ఎగ్జిక్యూట్ ఎవ్రీథింగ్, రైట్. సో మున్సిపల్ కార్పొరేషన్ లీడర్లతో వాళ్ళతో మనం మాట్లాడుకోవాలి. ఇవన్నీ అంతే కదండి. యాక్చువల్గా సార్ విజయవాడ వెస్ట్ బాగుపడితే చాలు, మిగతా ఆటోమేటిక్గా 2 కూడా డెవలప్ అయిపోతాయనే ఫీలింగ్ అందరిలో ఉంది. వెస్ట్ వరకు ఒక సపరేట్ ఒక ప్రపంచంలాగా మారిపోయింది సార్ విజయవాడలో. ఈస్ట్ సెంట్రల్ 2 కలిసే ఉంటుందనే భావన ఉంది, కానీ వెస్ట్ సపరేట్ అయిపోయిందనే భావన. ఎందుకు అయిపోయింది అంటే దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. మీరు చెప్పిన వాటిలో చాలా రీజన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ ఫుల్ఫిల్ చేయాలి అంటే కనుక మీలాంటి వాళ్ళు, మీలాంటి టీం అంతా కూడా ఫుల్ ఎఫర్ట్స్ దాని మీద పెడితే తప్ప అయ్యే పని కాదు. ఫైనల్గా మీరేం చెప్తారు సార్ ప్రజలకి, సుజనా ఫౌండేషన్ తరఫు నుంచి మీరేం చెప్తారు? ప్రజలు భాగస్వాములు కావాలండి. ఇది ఎమ్మెల్యే గారు ఒక ఇట్లా అనేస్తే చేంజ్ అయిపోతాం అన్న యాటిట్యూడ్ పోవాలి ఫస్ట్. నెంబర్ 1, ప్రజలలో నేను కూడా ఇందులో భాగస్వామి కావాలి. వ్యాపారుల్లో ఆ విధమైన థాట్ ప్రాసెస్ రావాలి. నా యొక్క కాన్స్టిట్యున్సీ, నా డివిజను ఎందుకు డెవలప్ కాకూడదు, నా యొక్క రోల్ ఏంటి, అది కనుక మీరు చేంజ్ చేయగలిగితే, నాది అని ఒక ఫీలింగ్ కలగజేయగలిగితే ఇక ఇవన్నీ అవసరం లేదు. యాక్చువల్గా వాళ్ళు ప్రెజర్ పెట్టాలి. నాకు కావట్లేదు ఇది చెయ్యండి అని. మనం వెళ్ళి ఇది చేద్దామా అని అడిగితే అది సక్సెస్ కాదు. సో ఫస్ట్ మా ప్రాసెస్లో ఏంటంటే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ థింగ్. రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, కమ్యూనిటీస్, కాస్ట్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఇలా వస్త్రలత ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అసోసియేషన్స్ ఉంటాయి, యూనియన్స్ ఉంటాయి, ప్రజలు ఉంటారు. వీళ్ళందరూ ఇది మన కాన్స్టిట్యున్సీని బెస్ట్ చేయాలి అని మీ మీడియా వాళ్ళు కూడా ఆ దానిలో పాలు పంచుకోవాలి. అందరిలో ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసి వెస్ట్ని మనం బెస్ట్ ఎందుకు చేయలేము అన్న ఒక కసి క్రియేట్ చేయాలి. అంతేగాని ఇక్కడ కూర్చొని క్యాంప్ ఆఫీస్లో కానీ లేకపోతే సుజనా ఫౌండేషన్ ఆఫీస్లో కూర్చొని ఆయన ఏదో చేసేస్తారని కూర్చుంటే ఏం కావు. కొంత చేయగలుగుతాం. చూద్దాం సార్, మీరు కొంత చేస్తా అన్నారు కాబట్టి కరెక్ట్గా మీకు ఉన్న టైము అంటే ఎమ్మెల్యే గారికి ఉన్న టైము కరెక్ట్గా ఒక 4 years మీ చేతిలో ఉన్నాయి.
4 ఇయర్స్ తర్వాత ఈ ఇంటర్వ్యూని చూపిస్తూ మీరేం చేశారు ఆ డెవలప్మెంట్ కూడా కలిసి 3.5 ఏళ్ళ తర్వాత చేయాలి. 4 ఇయర్స్ అంటే అయిపోద్ది ఇంకా అప్పుడు. అయిపోవచ్చు అంతే. 3 ఇయర్స్ వేసుకోండి సార్. అంటే 1000 రోజులండి. ఓకే సార్. 1000 రోజులు మీరు ఎంతవరకు ఏం చేయగలము అనేది చాలా ఉంటాయి, కన్స్టెంట్స్ ఉంటాయి, ఇష్యూస్ ఎంతవరకు ఉంటాయి. చేయగలరు రెగ్యులర్గా మేము ప్రజలు చూపిస్తూనే ఉంటాం. అవును. మీరు ఎంతవరకు చేయగలరు? మీరు హెల్ప్ చేయండి. మనం చేసి ప్రజల్లో చూపించటం, వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేసి ఇంకొక 10 మంది చెప్పటం, అలా మనమంతా ఒక టీమ్గా ప్రజలు 3,50,000 మంది ఉంటే అట్లీస్ట్ ఒక 10,000 మంది అన్న ప్రజలు ఇందులో భాగస్వాములు కాగలరా లేదా అన్నదే మన సక్సెస్. చూద్దాం సార్, ఇంకా చూద్దాం. ఇంకా 3 ఇయర్స్ టైం ఉంది మీరు చెప్పినట్టు. 3.5 ఇయర్స్లో మళ్ళీ సేమ్ ఇలాంటి ఇంటర్వ్యూ మళ్ళీ పెట్టుకుని మీరేం చేశారు అనేది లెంగ్తీగా, ఎందుకంటే మీరు చెప్పడానికి ఎంత టైం తీసుకున్నా చేసింది చెప్పడానికి చాలా టైం పడుతుంది. సో అవన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మీ థింకింగ్, అలాగే మీరు ఏదైతే చేయాలనుకున్న మీ తపన ఉందో అంతా కూడా సక్సెస్ అవ్వాలని రుణం. ఇది మన విఎస్ఆర్ గారు బేసిక్గా చాలా వరకు మాటలు చెప్తారు, బట్ ఆయన వర్కింగ్ స్టైల్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు దాకా చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని, అయ్యి తీరాలని అందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం సాయి. థ్యాంక్ యూ.